కొంచెం దగ్గరగా మంచిగా కనిపిస్తుందా? ఇది నా ఛానల్. నొక్కితే వస్తుంది. హలో అందరికీ, ఈరోజు మన కిడ్స్ సిరీస్లో డే 6. జస్ట్ 20 మినిట్స్లోనే ఈ పఫీ కేక్స్ని షుగర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దామా. బ్లెండర్ జార్లో 1 కప్ పాలు, 1/2 కప్ గోధుమ పిండి, 1/4 కప్ మిల్క్ పౌడర్, 1/4 కప్ కోకో పౌడర్, 1/3 కప్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, 1/3 కప్ పెరుగు, 1 కప్ బెల్లం వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపి క్రష్డ్ వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండే గుంత పొంగనాల ప్యాన్లో ఒక్కొక్క స్పూన్ నా ప్లేస్ రోషన్ పక్కన కదరా, ఇక్కడ మధుగడు కూర్చుంటాడు కదా, నేను వెళ్ళి రోషన్ పక్కన కూర్చుంటా. నువ్వు 2 డేస్ స్కూల్ రాలేదు కదా, ఈలోపే చాలా మారాయి. నువ్వు మధు ఏమైనా గొడవ పడ్డారా? తోటితో ఎవరైనా గొడవ పడతారేంట్రా? రే ముచ్చుకోతి, నిన్నేరా ముచ్చుకోతి. నా పేరు మధు, నన్ను అలా పిలవకండి. సరేరా ముచ్చుకోతి. ఇలాగా నేను ఏదో చేయాల్సిందే. రే ముచ్చుకోతి ఏదో చేస్తుందట్రా. సలీం, ఇది నా ప్లేస్, వెనకకు వెళ్ళి కూర్చో. నీ ప్లేస్ ఇక్కడ కాదు కదరా, రోషన్ పక్కన కదా, వెళ్ళి వాడి పక్కనే కూర్చో. ఒరే స్పైక్, నీలా రోజుకొక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ని ఊరికే వదలకూడదురా. ఆహా, ఆ మాట నువ్వు అనకూడదనుకుంటా. ముచ్చుకోతి ముచ్చుకోతి ముచ్చుకోతి. రే అసలు ఏమైందిరా, ఎందుకు అందరూ మధుగాని ముచ్చుకోతి అని పిలుస్తున్నారు? బ్రేక్ లో చెప్తాలేరా, ఇదిగో వినండి, ఈరోజు టీచర్ రాలేదంట, అందరూ కామ్గా కూర్చోండి, లేదంటే మీ నేమ్ బోర్డు మీద రాసేస్తాను. అయితే బోర్డు మీద ముందు ముచ్చుకోతి అని రాయు. ఆ, రే టీచర్ రాలేదట, ఇప్పుడు చెప్పు అసలు ఏమైందో. అసలు ఏం జరిగిందంటే అది స్నాక్స్ టైం, అందరం బాక్స్ ఓపెన్ చేసి స్నాక్స్ తింటున్నాం. ఒరే మహేష్, ఏం స్నాక్స్ తెచ్చావా ఈరోజు? రోజు తెచ్చేదరమ్మా హైడ్ అండ్ సీక్. చీప్, వెరీ చీప్. షాపింగ్ మాల్ లో సమ్మర్ సేల్ అయినట్టు సంతలో వెళ్ళిపోయే షాప్ లాగా స్నాక్స్ టైంలో రోషన్ గడ్ బెంచ్ ఎప్పుడైనా చూసావా? లేదురా, అంతేరా, నువ్వు అలాగే ఉండిపో. నువ్వు ఏవేవో తెస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వు అవి తేవు. చెప్పేదేదో సూటి